హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ పెంపుపై అసెంబ్లీలో మంత్రి గుడ్ న్యూస్ అండి. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంతటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. మాజీ మంత్రి హరీష్ రావు గారు జీరో అవర్ ఉద్యోగుల ఆవేదనను జీరో అవర్‌లో ఉద్యోగుల ఆవేదనను వినిపిస్తూ రాష్ట్రంలో ప్రస్తుతం 6 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, కనీసం కొత్త పీఆర్సీ ఊసి ఎత్తడం లేదని ఆయన విమర్శించారు. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉందని, వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆర్థిక ఇబ్బందులతో దాదాపు 39 మంది విశ్రాంత ఉద్యోగులు ప్రాణాలే కోల్పోయారని హరీష్ రావు గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల కోసం 43% మరియు 30% ఫిట్మెంట్‌తో భారీగా వేతన సవరణ చేశామని ఆయన గుర్తు చేశారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 6 డీఏలు పెండింగ్‌లో ఉండటం ఉద్యోగ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ విమర్శలపై మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అయితే అంతే ఘాటుగా అయితే స్పందించారు. హరీష్ రావు గారు ఉద్యోగుల క్షేమం గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో జీతాల కోసం ఉద్యోగులు 2, 3 వారాల పాటుగా కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూడాల్సి వచ్చేదని, నెలలో 20వ తేదీ దాటినా జీతాలు అందని దుస్థితి ఉండేదని ఆయన గుర్తు చేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ చేస్తూ వారి గౌరవాన్ని కాపాడుతోందని స్పష్టం చేశారు. డీఏలు మరియు పీఆర్సీ బకాయిల అంశాన్ని ప్రభుత్వం ఇప్పటికే సీరియస్‌గా పరిగణనలోకి తీసుకుందని, ఈ అంశాలన్నిటినీ తాము నోట్ చేసుకున్నామని శ్రీధర్ బాబు గారు తెలిపారు. ఆర్థిక వనరులను సమకూర్చుకుంటూనే ఉద్యోగులకు రావాల్సిన ప్రతి పైసాను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. గతంలో పేరుకుపోయిన బకాయిలు మరియు ప్రస్తుత డిమాండ్లపై త్వరలోనే ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని, ఉద్యోగులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం వేతనాలు, డీఏలు మాత్రమే కాకుండా ఉద్యోగుల ఆరోగ్య భద్రత మరియు పదోన్నతుల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ సాక్షిగా ఈ సమస్యలపై ఇంత లోతుగా చర్చ జరగటం ఒక సానుకూల పరిణామంగా ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆశల నేపథ్యంలో ప్రభుత్వం నుండి త్వరలోనే 6 డీఏలకు సంబంధించి లేదా పీఆర్సీ నివేదికపై ఒక భారీ తీపి కబురు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ చర్చల సారాంశం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఉద్యోగ వర్గాలకు ఆర్థికంగా ఊరట లభించే సూచనలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి.